ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. పౌర సమాజాన్ని ఎంతవరకు చైతన్యం చేయాలనో అంతవరకు చైతన్యం చేసిన తర్వాత కూడా కేంద్రంలో మతత్వ ఎజెండాతో ఉన్నటువంటి సంఘ పరివార శక్తులు యొక్క కనుసన్నల్లో నడిచేటటువంటి పార్టీ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అసహనం, భరించలేనితనం, అభద్రతాభావం, కడుపులో పేరుకుపోయినటువంటి విషప జ్వాలలు, వీటన్నింటినీ ఓవర్కమ్ చేయటం కోసం కాస్త మిగిలినటువంటి ప్రశ్నించే గొంతుకలు పైన తమ యొక్క ప్రతాపాన్ని ప్రదర్శించడం కోసం ముందు సత్య చెప్పినట్టు దశాబ్దం పైగా పాతబడినటువంటి కేసును, ఆ కేసుకు సంబంధించినటువంటి ఆ విషయానికి సంబంధించినటువంటి దాన్ని ఆరోపణలు చేస్తూ అరుంధతి రాయ్ పైన ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఊపా కేసును మోపటం అనేది మరొక్కసారి భయభ్రాంతులకు గురి చేయడం కోసం, పౌర సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేయడం కోసం, రాబోయే తమ 5 ఏళ్ల పాలన ఎట్లా ఉంటుందో అని చూపించడం కోసం అటు ఇటుగా సందిగ్ధ అవస్థలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, సెమీ హంగుతో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరొకసారి ప్రజలపైన తమ ప్రతాపం చూపించడం కోసం అరుంధతి రాయ్, షౌకత్ అలీ పైన ఊపా కేసు పెట్టింది. అరుంధతి రాయ్ పైన ఊపా కేసు పెట్టడం, బంధించడం ఒక అంశం అయితే, మొత్తంగానే ఈ ఊపా కేసు అనేది ఒక భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఉండగలిగేటటువంటి చట్టాలు కావు. ప్రతిసారి వలసవాదం, ప్రతిసారి బ్రిటిష్ చట్టాలు, నల్ల చట్టాలు అంటున్నాం మనం. అసలు ఈ ఊపా కేసు నేపథ్యమే రాజద్రోహం కానీ, అన్లాఫుల్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ కానీ, ఇవన్నీ కూడా కాలం చెందినటువంటి చట్టాలు, వీటికి బేస్డ్ అయినటువంటి చట్టాలు. ఎప్పుడైతే ఊపా పైన రెండోసారి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కాన్సన్ట్రేట్ చేసిందో అప్పుడే ఫాసిజంలోకి భారత ప్రజాస్వామ్యాన్ని తీసుకుపోయే ఒక ప్రక్రియ అక్కడ బీజేపీ ప్రభుత్వం తడియెక్కింది. ఇప్పుడు కొద్దిగా బ్రేక్ అయినప్పటికీ, వాళ్ళ యొక్క స్పీడ్ తగ్గినప్పటికీ, వాళ్ళ యొక్క నేచర్ మాత్రం మారలేదు. ప్రజాస్వామ్యం, భారత ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది, డిసెంట్ అనేది, నిరసన ధ్వని. మనం విషయాన్ని విమర్శించటం, మాట్లాడటం, నెగోషియేట్ చేయటం భారత ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం భారతదేశంలో పౌరులకు ఇచ్చినటువంటి ఒక ప్రాథమికమైన హక్కు లాంటిది. అట్లాంటి ప్రాథమిక హక్కుపై, రైట్ టు ఎక్స్ప్రెషన్ పై, రైట్ టు ఫ్రీడమ్ పై దాడి ఇవాళ కొత్తదేం కాదు, గత 10 ఏళ్ళుగా కొనసాగుతున్నాం. అసలు ఎటుపోతున్నాం మనం? వాళ్ళ కొద్ది మందిన ఆలోచించే మెదళ్ళు, ఆలోచించే విద్యార్థులు, ఆలోచించే విద్యార్థి నాయకులు ఇక్కడ సమావేశమై అరుంధతి రాయ్కి ఒక మనం ఇచ్చినటువంటి మానసిక మద్దతు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఈ డిపార్ట్మెంట్ పొలిటికల్ సైన్స్ సెమినార్ హాల్లో జరుగుతున్న ఇది చూడటానికి సంఖ్యారీత్యా చిన్నదే, కానీ మానసిక పరంగా, సైద్ధాంతిక పరంగా సంబంధించినప్పుడు ఇది ఒక 1000 ఏనుగుల బలం. అరుంధతి రాయ్కి ఉస్మానియా యూనివర్సిటీ తరపున ఇస్తున్న సంఘీభావం. అరుంధతి రాయ్ అనే కాదు, ఆదివాసీ హక్కుల కోసం, ప్రజల కోసం ఆమె కేవలం ఒక రైటర్గా, ఒక రచయితగా పరిమితం కాలేదు. రచయితలు ఇంతకుముందు చెప్పినట్టు రాజుల్ని పొగిడి, రాజుల దగ్గర నుంచి రత్నాలు తీసుకునే రైటర్లను చూసాం. ఆయా కాలాల్లో విలియం షేక్స్పియర్ లాంటి వాళ్ళు రాజకుటుంబాలను పొగుడుతూ, రాజకుటుంబాల దగ్గర చూస్తూ, వాళ్ళకు ప్రదర్శనలు ఇస్తూ, విషాదాంత నాటికలు, హాస్య నాటికలు ప్రదర్శించే వాళ్ళని ఎప్పుడు ఎలిజబెత్ నేలో చూసాం. భారతదేశం అనేక మంది కవులు, కళాకారులు, రచయితలు వివిధ రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రజలకు వ్యతిరేకంగా, రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళని చూసాం. కానీ అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు కేవలం రచనలకే పరిమితం కాకుండా, ఓన్లీ లిటరరీ సంబంధించినటువంటి యాక్టివిటీస్కే పరిమితం కాకుండా ప్రజల హక్కుల కోసం, ట్రాన్స్జెండర్ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారు వాళ్ళు, ఆదివాసీలో మాట్లాడుతున్నారు వాళ్ళు, పనిచేసే ఇంటి పని వర్కర్స్ మీద మాట్లాడుతున్నారు, ఢిల్లీలో జరిగినటువంటి ఆటో వాళ్ళ వర్కర్స్ పైన మాట్లాడుతున్నారు, గిరిజనుల పైన మాట్లాడుతున్నారు, ఆదివాసీల పైన మాట్లాడుతున్నారు, నల్ల చట్టాల గురించి మాట్లాడుతున్నారు. అంత పెద్ద ఎత్తున రైతు ఉద్యమానికి ఒక సంఘీభావంగా ఉన్నారు. అంటే ఇది కేవలం ఒక రైటర్ పైన జరిగినటువంటి దాడి అని కాదు. మనం గౌరీ లంకేష్ ఎపిసోడ్ అంతా మనం చూసాం. ఇవాళ తీస్తా సెతల్వాద్ పెద్ద ఎత్తున నార్త్లో ఒక రకంగా ఇంతకుముందు సీన్ చెప్పినట్టు భయం పెడతా ఉంది. తీస్తా సెతల్వాద్ యొక్క రచనలు కానీ, మాటలు కానీ వింటుంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం భయపడేది ఎవరికంటే మాట్లాడే వాళ్ళకి మాత్రమే భయపడుతుంది, ప్రజలకు భయపడట్లేదు. ఈవీఎంలకు కూడా భయపడట్లేదు బీజేపీ, కేవలం ప్రజలకి, మాట్లాడే వాళ్ళకి, మాట్లాడే గొంతుకులకు మాత్రమే భయపడుతుంది. నరేంద్ర మోదీ ముఖంలో మన ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కూడా ఆయన భయం వల్ల ఉన్నటువంటి వాళ్ళ గురించి కాదు, భయం వల్ల ప్రజల్ని ఆలోచనల వైపు, మాటలు నేర్చినటువంటి వాళ్ళ వైపు, లేదా ప్రజా భావజాలం ఉన్న వాళ్ళ వైపు మాట్లాడుతున్నారు. వాళ్ళు డబ్బుకు పట్టలేదు.
లేదా అట్రాసిటీ కేసులకు భయపడట్లేదు, కులానికి భయపడట్లేదు, వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. క్యాపిటల్కి భయపడట్లేదు, క్యాపిటలే వాళ్ళు దగ్గర ఉంది. వాళ్ళు భయపడేది పెన్నులకు భయపడుతున్నారు. వాళ్ళు భయపడేది నిజాయితీగా నికార్సుగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో, వాళ్ళు వస్తే ఛాందస్వాద భావజాలాన్ని, వాళ్ళు వస్తే భారతదేశం యొక్క లౌకికత్వాన్ని, భిన్నత్వాన్ని, భారతదేశం ఉన్నటువంటి మొత్తం సమగ్రతని గురించి మాట్లాడతారేమో అని చెప్పి మాటలకు భయపడుతున్నారు. మాటలు రాని వారు మాటలకు భయపడితే ఒక అర్థం ఉంటుంది, కానీ బీజేపీ మాటలు రానిటువంటి పార్టీ ఏం కాదు. వాళ్ళ వెనక ఒక పెద్ద సైద్ధాంతిక భావజాలం, ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మగా నడుస్తున్నటువంటి ఒక పార్టీ అది. వాళ్ళు మాటలుగా భయపడుతున్నారంటే మాట్లాడే మాటల్లో సత్యం ఉంది కనుక, నిజాయితీ ఉంది కనుకనే, ఈ సమాజం కోసం ఆ మాటలు ఉపయోగపడతాయి కనుకనే, ప్రజాస్వామ్యాన్ని బతికించేటువంటి శక్తి ఈ మాట్లాడుతున్న రచయితలకు అందరికీ ఉంది కనుకనే వాళ్ళు భయపడతా ఉన్నారు. కాబట్టి ఈ ఆలోచనలు ముందుకు తీసుకుపోవాలి. మూడోసారి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అంత ఈజీ ఏమీ కాదు, అంత ఈజీ గేమ్ లేదు. అంత మాత్రం చేత అనుకున్నంత విధిగా వాళ్ళు ఉదారశీలంగా ఉండకపోవచ్చు, వాళ్ళ యొక్క ఎజెండాని చెప్పారు వాళ్ళు. ఇవాళ ఇంకా మరింత ముందుకే కార్పొరేట్ ముందుకు వస్తుంది. వాళ్ళని కాపాడుకోవటం కార్పొరేట్ల బాధ్యత, వాళ్ళని ప్రశ్నించడం ప్రజల బాధ్యత, రచయితల బాధ్యత. అందుకే ఒక కవి అంటాడు అనమాట, రాజు జీవించే రాతి విగ్రహములందు సుఖవి జీవించే ప్రజల నాలుకలయ్యందు. ఇవాళ అరుంధతి రాయ్ ప్రజల మనిషి కాబట్టి ఉన్నారు. గౌరీ లంకేష్ గురించి మాట్లాడుకున్నామంటే ప్రజల మనిషి కాబట్టి ఉన్నారు. నాకు బాగా గుర్తుంది, గత 6 నెలలుగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పోరాటం నుంచి మన పార్లమెంట్ ఎన్నికల దాకా తెలంగాణ ప్రజా జాయింట్ యాక్షన్ కమిటీ, పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ రఘోపాల్ సార్ కన్వీనర్గా మేము ఉన్నాం. అందులో స్టీరింగ్ కమిటీలో కూడా, రాష్ట్ర స్టీరింగ్ కమిటీలో కూడా నేను సార్తో కలిసి పనిచేశాను. కాబట్టి ఒక సంవత్సరం కాలంగా వృద్ధాప్యంలో కూడా 70 ఏళ్ళు పైబడి ఊపా కేసు పెట్టిన నా ఊపా కేసు తీసేయమని చెప్పి సార్ కూడా అడగలేదు. ఊపా కేసే అదే అసలు ఆ కేసే ఒక అన్యాయం, అశాస్త్రీయం, బేస్ లేనటువంటి కేసు. అట్లాంటి చట్టాలే ఉండొద్దు. అందరినీ ఎవరైతే ఊపా కేసులో మినహాయింపు అందరినీ ఇవ్వాల్సింది, అసలు కేసుని రద్దు చేయాలి, ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ఆ వయసులో కూడా అరగోపాల్ సార్ నిలబడి మాట్లాడుతున్నాను. అరగోపాల్ సార్ లాంటి వాళ్ళు చూసినప్పుడు కూడా అలాంటి యంగ్ టీచర్స్కు మేము 40స్లో ఉన్నప్పుడే మాకు అరగోపాల్ సార్ అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఒక చైతన్యం కలుగుతుంది. ఇంకా ఇక్కడున్న విద్యార్థి నాయకులను చూసినప్పుడు ఒక స్ఫూర్తిగా కలుగుతుంది. కావచ్చు ఒకళ్ళు ఇద్దరు, 1000 అనే సంఖ్య కూడా 0 నుంచి 1 నుంచి స్టార్ట్ అయిద్దని మనం నమ్మాలి. ఆ వాయిస్ తీసుకుపోగలగాలి. అందుకే అరుంధతి రాయిని నిలబెట్టుకోవటం మనకు అవసరం. కాశ్మీర్ ప్రజల గురించి మాట్లాడిన, మణిపూర్ హింసాకాండ గురించి, మణిపూర్ మానవ హననం గురించి మాట్లాడిన, హక్కులు లేనటువంటి ఆదివాసీ గురించి మాట్లాడిన, గ్రీహంట్ గురించి మాట్లాడిన, జూడం గురించి మాట్లాడిన, మధ్య భారతంలో ఈశాన్య భారతదేశం జరుగుతున్న హింస గురించి మాట్లాడిన అరుంధతి రాయ్ లేకుండా, అరుంధతి రాయ్ ఎంతోమంది రచయితలు ఆయా రాజకీయ పార్టీలకు లేదా మనవాద భావజాలకు మద్దతుగా సైలెంట్గా పోతున్న తరుణంలో అరుంధతి రాయ్ నిలబడ్డారు. అరుంధతి రాయ్ ఉన్నారు. నిలబడ్డ వాళ్ళని కోసం నిలబడటం, ఉన్న వాళ్ళ కోసం మనం మాట్లాడటం, మాట్లాడే వాళ్ళకి గొంతు కలపటం ఇవాళ చారిత్రక అనివార్యత. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ ఇలాంటి చారిత్రకమైన అనివార్యత అనేక సందర్భాల్లో, పాలస్తీనా సందర్భంలో, అమెరికన్ సామ్రాజ్యవాదం సందర్భంలో సద్దాం హుస్సేన్కి మద్దతుగా నిలబడ్డటువంటి ఉస్మానియా యూనివర్సిటీ. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి చర్చ సాగటం చాలా అవసరం, అనివార్యత కూడా. కాబట్టి ఈ వాయిస్ ముందుకు తీసుకుపోతున్నటువంటి విద్యార్థి నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు యూనివర్సిటీ షెడ్యూల్ ప్రకారం ఇంటర్నల్ అసెస్మెంట్ జరుగుతున్నాయి 2nd సెమిస్టర్కు. అందుకే పోతూ వస్తూ ఉన్నాను. ఇవాళ నేను షెడ్యూల్ ప్రకారం నేను ఇక్కడ వక్తను కూడా కాదు, హరగోపాల్ సార్ యొక్క మాటలు విందామని వచ్చాను. ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదని వెళ్ళాను. మళ్ళీ శ్రీనివాస్ ఫోన్ చేసి మీరు ఉంటే బాగుంటుంది అన్నారు. కాసేపు హరగోపాల్ సార్ స్పీచ్ విని మధ్యలో వస్తూ ఉంటాను. అన్నిలా భావించొద్దని ఈ కార్యక్రమం చేస్తున్న విద్యార్థి నాయకులకి నా మద్దతు తెలియజేస్తూ నేను మీతో ఉంటాను తెలియజేస్తూ ముగిస్తున్నాను.